విశ్వ విజ్ఞాన విజేత హిందూ స్వామి పోతాం మా తిప్పలు మాదనుకుంటే వాళ్ళను కూడా వచ్చి మన శివలింగంకి అభిషేకం చేయమని, వాళ్ళను వచ్చి మన సత్యనారాయణ వ్రతం చేయమని. వాళ్ళు చేయరు. తిండి లేకున్నా కూడా బతుకుతారు, ఎన్ని అప్పులైనా బతుకుతారు, ఎన్ని రోగాలు వచ్చినా చచ్చిపోతారు. కానీ వేరే దేవుళ్ళతోనికి పోరు పోరు పోరు. మీరెందుకు పోతున్నారు? ఏం పోయిందని పోతున్నారు? ఏం తక్కబడిందని పోతున్నారు? ఒకటే బానిసత్వం, బానిసత్వం, చేతగానితనం, అజ్ఞానం. కానీ మేము చదివిన వేదాల ప్రకారంగా నష్టన బొట్టు పెట్టి నడుముకు మొలతాడు కట్టిన హిందూ అనే వానికి నిర్వచనం ఏముందో తెలుసా? విశ్వ విజ్ఞాన విజేత, విశ్వ విజ్ఞాన విజేత హిందూ అంటే అర్థం ఏంటంటే దేంట్లో కూడా మన రక్తం, మన జాతి, మన ధర్మం, దేంట్లో కూడా మనం బానిసలం కాదు, దేంట్లో కూడా మనం బానిసలం కాదు. పతివ్రత ధర్మంతో త్రిమూర్తులనే పసిపిల్లలు చేసినటువంటి సతీ అనసూయదేవి పుట్టినటువంటి ధర్మం మన ధర్మం.